వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 1 ఇయర్లో మ్యాట్రిసెస్లో 2 మార్క్స్ కొన్ని చెప్పుకున్నామండి. ఇది క్వశ్చన్ నెంబర్ మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3లో 12 క్వశ్చన్స్ చెప్పాము. ఇది క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి ఏ క్వశ్చన్స్ వస్తాయని అనేవి చూద్దామండి. 13 అండి. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ 1 then show that 1 plus omega square omega square 1 omega square 1 omega is equal to 0 అని చూపించమన్నాడండి. అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి సెకండ్ ఇయర్ సిలబస్లో దండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో. కాబట్టి మనకి ఇచ్చిన డెట్ సమ్లో 1 ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా అంటే ఇక్కడ మనం R1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అండి. అంటే మనకి మనం ఇవన్నీ యాడ్ చేస్తే R1 టెన్స్ టు ఏమవుతుందంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అండి. ఇక్కడ కూడా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ కూడా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒమేగా స్క్వేర్ 1 అలాగే ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా అండి. అంటే మనకి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 అవుతుందండి. అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 ఒమేగా స్క్వేర్ 1 అండి. అంటే దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుందండి. 0 ఇంటూ డెట్ కడితే ప్రతిదీ ఎలిమెంట్ ఏమవుతుంది మల్టిప్లై అయిపోయి 0 వస్తుంది. కాబట్టి 0 అండి ఆన్సర్. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 4 -1 2 3 0 0 1 2. అంటే మనకి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఫస్ట్ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే డెట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దీని ఆర్డర్ 3/3 కాబట్టి దీని ఆర్డర్ ఆఫ్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుందండి. అలా కాకుండా అంటే సింగులర్ మ్యాట్రిక్స్ వస్తాయి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే మనకి ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటామండి. సబ్ మ్యాట్రిక్స్ బి అని తీసుకుంటే దాని డెట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 2 వస్తుందండి. అలా కాకుండా ఈ సబ్ మ్యాట్రిక్స్ డెట్ 0 వస్తే మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే మనకి 1 వస్తుందండి. అంటే మనకు ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బాగా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి మనకి అంటే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ ఈక్వల్ టు 0 అయితే దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది దాని ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అలాగే సింగులర్ మ్యాట్రిక్స్ వస్తాయి అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సబ్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాని ర్యాంక్ 2 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాని ర్యాంక్ ఆఫ్ ఏ దాని ర్యాంక్ 1 అవుతుందండి. కాబట్టి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 4 -1 ఇక్కడ 2 3 0 0 1 2 అండి. ఇప్పుడు మనం డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ అండి. అంటే 1 ఇంటూ ఏడి మైనస్ ఈ రో కాలం మొదలయ్యాలి కాబట్టి అంటే 6 - 0 అండి. -4 ఇంటూ ఇక్కడ 4 - 0 అండి. అంటే -1 ఇంటూ ఇక్కడ 2 - 0 అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 6 ఇక్కడ 16 ఇక్కడ -2 అవుతుందండి. అంటే -18 నుంచి 6 తీస్తే -12 అండి. అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి అంటే డెట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీని ఆర్డర్ ఎంత అంటే 3/3 కాబట్టి మన ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే మనకి 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం 4 మార్క్స్లో చెప్పుకున్నామండి. అంటే మామూలుగా అయితే ఇది 2 మార్క్స్ కాబట్టి మనకి ఏదైనా 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే మనకి ఇక్కడ ఏబిసిడి అని ఇస్తే మనకి మనం కోఫాక్టర్ ఆఫ్ అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అండి. అంటే మనకి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అడ్జాయింట్ ఏ వస్తే ఇక్కడ మనకి అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. ఇది అడ్జాయింట్ ఏ. ఈ 2/2 మ్యాట్రిక్స్కి అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది అడ్జాయింట్ ఏ వస్తుందండి. మనకు వచ్చేది ఏంటంటే డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. ఆల్రెడీ మనం డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ అండి. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 2/2 మ్యాట్రిక్స్ మనకు 2 మార్క్స్లో ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తున్నాడండి. కాబట్టి మనకి దీనికి ఇచ్చిన మ్యాట్రిక్స్ గివెన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే ఇక్కడ 1 2 3 మైనస్ 5 అండి. ఇక్కడ మనకి దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ అంటే డైరెక్ట్గా ఫార్ములా రాసేయడం అండి. అంటే డి అంటే -5 మైనస్ బి అంటే -2 అండి. అలాగే సి అంటే -3 ఇక్కడ ఏ అంటే 1 అండి. ఇక ఇది అడ్జాయింట్ ఏ అవుతుంది. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ అండి. అంటే -5 ఇక్కడ -5 అండి. అంటే ఎంత అవుతుందంటే -6 అంటే -11 అవుతుందండి. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. కాబట్టి అడ్జాయింట్ ఏ అంటే ఇదండి, డెట్ ఏ అంటే మనకి -11. కాబట్టి మనకు 1/-11 ఇంటూ -5 -2 -3 1 అండి. ఇది ఏ ఇన్వర్స్ అండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మామూలుగా అయితే మనం ఇందాక చెప్పుకున్న విధంగా మనకి ర్యాంక్ అడిగాడు. అంటే ఇక్కడ ర్యాంక్ అడిగితే మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అలాగే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే దానికి ఏం చేసుకోవాలంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుని దాని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే డెట్ బి ఈజ్ ఈక్వల్ టు సబ్ మ్యాట్రిక్స్ అండి. నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే మనకి ర్యాంక్ ఆఫ్ ఏ 2 అవుతుంది. ఇక్కడ డెట్ బి ఈజ్ ఈక్వల్ టు సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దాని ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. దీనికి ఆల్ ఎలిమెంట్స్ మనకి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనం డైరెక్ట్గా చెప్పేయచ్చండి. ఆల్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇది మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం మామూలుగా. అంటే 1 ఇంటూ 1 మైనస్ 1 అండి. అలాగే -1 ఇంటూ 1 మైనస్ 1, అలాగే +1 ఇంటూ 1 మైనస్ 1 అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ డెట్ 0 వస్తుందండి. ఇక్కడ డెట్ 0 వస్తుంది కాబట్టి మనం సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. కాబట్టి బి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే సబ్ మ్యాట్రిక్స్ అంటే 1 1 1 1 తీసుకుంటే మనకి మళ్ళీ డెట్ వాల్యూ కూడా ఏమవుతుంది, డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 మైనస్ 1 అండి. 0 వస్తుంది కాబట్టి మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నాడు. అంటే మనకి అడ్జాయింట్ అంటే తెలుసు కదండి, డి మైనస్ బి మైనస్ సి అని రాస్తాం. అంటే గివెన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే మనకి కాస్ ఆల్ఫా, అలాగే మైనస్ సైన్ ఆల్ఫా, ఇక్కడ సైన్ ఆల్ఫా, అలాగే కాస్ ఆల్ఫా అండి. మనకి అంటే మనకి ఇక్కడ మనకి అడ్జాయింట్ ఏ అంటే ఫార్ములా ఏంటంటే డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. అంటే రాస్తే మనకి అడ్జాయింట్ ఏ రాస్తే ఓన్లీ అడ్జాయింట్ ఏ మాత్రమే అడిగాడండి, ఇన్వర్స్ అడగలేదు. కాబట్టి డి అంటే కాస్ ఆల్ఫా, అలాగే మైనస్ బి అంటే ఇక్కడ సైన్ ఆల్ఫా అవుతుందండి, సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా, అలాగే సి అంటే మైనస్ సైన్ ఆల్ఫా,
డి అంటే కాస్ ఆల్ఫా వస్తుందండి. ఇది మనకి అడ్జాయింట్ ఏ. ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నాడండి. అంటే ఇందాక మోడల్లోనే ఇవన్నీ ప్రీవియస్గా పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. మనకి ఇంపార్టెంట్ మాత్రమే. అంటే క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి మనం 12 క్వశ్చన్స్ చెప్పుకున్నాము. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి మనం మిగతా క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో ఇచ్చినాయి కాబట్టి ఇవి చేసుకున్నా సరిపోతుందండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే 2 - 3 4 6 మనకి అంటే అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డి అంటే 6 - బి అంటే 3 ఇక్కడ -4 అంటే ఇక్కడ ఈ వాల్యూ అండి అడ్జాయింట్ ఏ. అలాగే మనకి డెట్ ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 - ఇక్కడ ఏమవుతుందంటే 24 అవుతుందండి. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. కాబట్టి మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అంటే 1/24 ఇక్కడ 3 6 3 -4 2 అండి. ఇది ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 -6 ఎక్స్ అండి. అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే మనకి డెట్ ఏ వాల్యూ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 45కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనం డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 1 0 0 ఇస్తే మనకి డైరెక్ట్గా ఇట్లా ఈ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. మిగతా అన్నీ జీరోస్ వస్తాయి. 0 ఇంటూ సంథింగ్ కాబట్టి మనకి ఇలాగ 1 0 0 వస్తే ఎక్స్పాండింగ్ ఎలాంగ్ R1 అండి. కాబట్టి మనకి 1 ఇంటూ ఇక్కడ 3x ఇక్కడ ఎంత అవుతుందంటే ప్లస్ 24 అండి. 24 ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత ఇచ్చాడంటే 45 ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ 3x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 45 అండి. అంటే ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 45 - 24 ఇక్కడ తీసేస్తే ఎంత వస్తుందంటే 21 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 21/3 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. అంటే మనకి ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి మన క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి మనల్ని ఎక్కువగా ర్యాంకే అడుగుతున్నాడండి. కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువ మనం ఎక్కువ ప్రాబ్లమ్ చేసాం. అలాగే ఇది 3rd ప్రాబ్లం అండి ర్యాంక్కి సంబంధించి. మన ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డెట్ వాల్యూ 1 ఇంటూ 6 - 4 అండి. అలాగే దీన్ని ప్లస్ కింద రాస్తే -2 ఇంటూ 4 - 0 అండి. అలాగే ఇక్కడ 3 ఇంటూ AD - BC అండి. అంటే 2 - 0 ఇక్కడ ఎంత అవుతుందంటే 1 ఇంటూ 2 ఇక్కడ 4 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 3 ఇంటూ 2 అవుతుంది. కాబట్టి 2 - 8 + 6 అండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 0 వచ్చిందండి. కాబట్టి మనకి ఇక్కడ అంటే సింగులర్ మ్యాట్రిక్స్ వస్తే మనం మామూలుగా తీసుకోవాల్సింది ఏంటంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సబ్ మ్యాట్రిక్స్ ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందామండి మనం. అంటే 3 4 1 2 అండి. సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాన్ని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 - 4 అండి. అంటే 2 ≠ 0 వచ్చింది కాబట్టి మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 2 వస్తుందండి. ఆన్సర్ 2. ఇది ఇక్కడ ఒకవేళ సింగులర్ మ్యాట్రిక్స్ వస్తే మనకి ర్యాంక్ ఎంత అవుతుందంటే ర్యాంక్ ఆఫ్ ఏ 1 అవుతుందండి. మనకి అంటే క్వశ్చన్ నెంబర్ 4లో ఒక డెఫినేషన్ ఒకసారి అడుగుతున్నాడు కాబట్టి డిఫైన్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అన్నాడండి. మనకి డిఫైన్ చేయమన్నాడు ఇన్వర్స్ని. మనకి అంటే ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, బి ఈజ్ అనదర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే బి ఈజ్ అనదర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే అనదర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే
మనకి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ అవుతుందండి. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. అప్పుడు మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఇది ఇన్వర్స్ అండి. ఇక్కడ మనకి కండిషన్ ఏం రావాలంటే ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, బి ఈజ్ అనదర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ రావాలి. ఐ వస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అప్పుడు బీని ఏమంటామంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటామండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్.